ప్రకాశ్ అన్న ఓకే నవ్వు టవర్ బ్లాక్ అన్నా చిన్న చిన్న నమస్తే ఓ చంద్ర ఓ ఒల్లుడిపల్లె సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంకర చక్రధర జ్వాలాదే. కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి పన్నిన కుట్రలో భాగంగా జరగని తప్పును జరిగినట్టు చూపిస్తూ, వాడని నెయ్యిని వాడినట్టు చూపిస్తూ, కల్తీ లేని నెయ్యిని కల్తీ ఉన్నట్టు చెప్తూ, చాలా అసహ్యంగా పశువుల కొవ్వు దాంట్లో కలిసింది, లడ్డూలో కలిపారు, లడ్డూను అపవిత్రం చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమనాలను అర్థం కావడం లేదు. ఆ కార్యక్రమానికి ఆయన మీరు మా పైన వేసిన నిందకు ప్రక్షాళన చేసుకునే దానికోసమే ఈరోజు గుళ్ళేకి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి, మేము ఆయన దగ్గర చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చిన మరుక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మా నాయకుడు అలాంటి వాడు కాదు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికలైన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత మీరు తెప్పించుకున్న నూనె, అది కూడా ఈ టెండర్ ద్వారా మీరు పిలుచుకునే టెండర్లు వచ్చిన నెయ్యి, ఆ నెయ్యిని మీరు చెక్ చేసి ఆల్రెడీ ఒక 6 ట్యాంకర్లు బాగుందని వాడుకోవడము, నెక్స్ట్ ట్యాంకర్లు చెక్ చేసి ఇది బాగలేదని మీరు అనుమానం వచ్చి చెక్ చేసుకుని రిపోర్ట్ కోసం ఎన్డీడీబీకి పంపించడము, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ని ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈఓ గారు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పినారు, సమ్ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టున్నాయి అని చెప్పినారు. ఎస్, కలిసింటే ఆ ట్యాంకర్లు ఎవరు వాడలేదు కదా, ఆ ట్యాంకర్లు రిటర్న్ పంపించేసినారు కదా. ఈ ట్యాంకర్లని చెక్ చేయటము, నెయ్యిని చెక్ చేయటము, రిటర్న్ పంపించడం అనేది ఒక సాంప్రదాయం మొదటి నుంచి వస్తున్నది. 2014 నుండి 19 వరకు నీ ప్రభుత్వం ఉన్నది, నీ ప్రభుత్వంలో 14 మార్లు ట్యాంకర్లు ఎన్నికి పంపించారు. ఆ తర్వాత 19 నుండి 24 వరకు వైఎస్ జగన్మోహన్